సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీకు ఛానల్లో పెద్దలు అందరూ కూడా నమస్కారం సార్. అక్షర సత్యం గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు పోలీసులు ఎదుట హాజరవడాన్ని ఏ రకంగా చూస్తారు? బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ ని ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు చిట్టిబాబు గారు మాట్లాడారు, చౌదరి గారు మాట్లాడారు, రేగడి లక్ష్మణరావు గారు మాట్లాడారు, మీరు వినే ఉంటారు. ప్లీజ్ రియాక్ట్ అవ్వండి మీరు. సార్ ఇది అది మన ఒక పాయింట్ చెప్పి, కాపు ఉద్యమకారుడైనా, కమ్మ ఉద్యమకారుడైనా, దళిత ఉద్యమకారుడైనా, బీసీ ఉద్యమకారుడైనా తనకు కులానికి జరుగుతున్న అన్యాయం గురించి లేదా వేరే కులాలలో అన్యాయంగా ఎదిగేస్తున్నారన్న దాని గురించి ఉద్యమించడం, మాట్లాడడం తప్పు లేదు. నేను కాపు ఉద్యమకారుణ్ణి లేదా దళిత ఉద్యమకారుణ్ణి, పక్కోడి పిల్లల్ని పదాన్ని ఏమంటారు దెబ్బేస్తాను, ఇంకా తగ్గి మాట్లాడుతున్నా, ఆ కూతుర్ని ఇలా చేస్తాను, నీ పిల్లని ఇలా చేస్తాను అని మాట్లాడితే అటువంటి ఉద్యమకారుల్ని సమర్థించడం అంత దౌర్భాగ్యం మళ్ళీ లేదు. అది లక్ష్మణ్ గారి దళితుల పేరుతో లక్ష్మణ్ గారు సమర్థించిన, కాపుల పేరుతో అక్షర సత్యం సమర్థించిన, కమ్మోని పేరుతో చౌదరి గారు సమర్థించిన, లేదా ఏ పేరో చెప్పుకోలేని చిట్టిబాబు గారు సమర్థించిన చాలా దౌర్భాగ్యం సార్. ఎవడైనా బూతులు మాడేవాడికి అది ఆనం రామనారాయణ రెడ్డి అవనే పుల్ల ఎవన ఎల్ల శిక్ష పడాలి. వ్యవస్థ జనాలు మళ్ళీ 3 తరాలు గుర్తించుకునేటట్టు శిక్ష పడాలి. అటువంటి వ్యక్తులకి బూతు పిల్లల్ని చెబుతానన్న ఎదవాళ్ళు అంటున్నాను. ఇంకా మన అసలు విషయానికి వద్దాం సార్. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మన చౌదరి గారు కొన్ని విషయాలు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. ఇంకో కొన్ని నాకు తెలుసునే చెప్తాను. ఆయన ఒక సింగర్ గా స్టార్ట్ చేశాడు, విలేకరుగా కూడా కాదు. ఒక కడప జిల్లా నుంచి ఏదో పేపర్లో ఆంధ్ర పత్రికలో నిధులు ఆంధ్రజ్యోతిలో సింగర్ గా స్టార్ట్ చేశారు. తర్వాత ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజంలో చేసి ఈనాడులో సపరేట్ గా చేస్తారు. దాసరి గారు ఉదయంలో ఎక్కువ జీవితాన్ని స్పెండ్ చేశాడైనా అక్కడ ఇది సీనియర్ సబ్ ఎడిటర్ కింద ఏదో చేశాడు. ఆ తర్వాత పేపర్ ఎత్తేయడంతో ఏదో మైనింగ్ వ్యాపారం చేసుకున్నాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారితో సాన్నిధ్యం పెరిగిన తర్వాత అది ఎలాగ వచ్చిందంటే, దాసరి గారు రాజశేఖర రెడ్డి గారికి ఇన్ఛార్జ్ చేశారు ఉదయం పేపర్లో ఉన్నప్పుడు. అది కడప జిల్లా వాడు కదా, నీకు తెలుసున్నవాడు కదా అని అక్కడ రిలేషన్స్ పెంచుకోవడం ఈ సాన్నిధ్య దోషం అనమాట అండి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు అక్కడి వరకు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి క్లీన్ ఇమేజే, శాంత స్వభావుడు, ఎవరి విషయాల్లో కలవ చేసుకోవడానికి చెప్పిన కొలికి. ఎందుకంటే నేను దాసరి గారి జర్నలిజం చేశాను కాబట్టి చెప్పిన. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కిందకి వెళ్ళిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత, ఈ సాక్షి వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా ఆరోపణలు రావడం మొదలైనవి. అలాగే 2019 నుంచి 2024లో సకల శాఖ మంత్రి అనే ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన సకల పాపాలను మొదలు పెట్టారు. సహవాస దోషం, ఆ జగన్మోహన్ రెడ్డి గారు పాపాలు చేసినా, వైసీపీ పాపాలు చేసినా, దీనికి పాత్ర ఉన్నా లేకపోయినా ఆ పాపాన్ని అనుభవించాల్సిందే. ఆ కర్మఫలం సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వదలదు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం నిజంగా యాక్షన్ తీసుకుంటారా లేదా అమలు చేసి వదిలేస్తారా అనేది అది వేరే విషయం. తర్వాత ఎందుకు నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి ఆయన ఫైనాన్షియల్ గా ఏదో తప్పులు చేశారో లేదు నేను అంతలా. ఇప్పుడు అంటున్నారు కదా, బోర్లగడ్డ అనిల్ కుమార్ లాంటి వ్యక్తులు చేసిన తప్పులు కూడా ఖండించకుండా, యాక్షన్ తీసుకోకుండా, లేదా దీని మీద ఇటువంటి వ్యక్తులు అనేక మంది, ఒక అంబటి రాంబాబు కావచ్చు, పేరుని నాని కావచ్చు, ఇటువంటి వ్యక్తుల్ని లేదా దోరి చేసిన దళితులు, డాక్టర్ సుధాకర్ మీద నది రోడ్డు మీద పిచ్చోడి కింద ముద్రేసి చేసినప్పుడు కానీ ఖండించకుండా ఉండడం సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన పాపం. తర్వాత ఏదో మన లక్ష్మణరావు గారు అంటారు క్రియేట్ చేశారు, లేదా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మీడియాలో క్రియేట్ చేయడం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది, అది వాస్తవము. అది చంద్రబాబు నాయుడు క్రియేట్ చేయలేదు, అక్కడ చౌదరి గారు క్రియేట్ చేయలేదు, నేను క్రియేట్ చేయలే. కొంతమంది వచ్చారు, దాడి చేశారు, అది రికార్డ్ అయ్యింది. దానికి పాత్ర ఉందో లేదో చెప్పాలి కానీ చంద్రబాబు నాయుడు కేసు క్రియేట్ చేశాడంటే అసలు ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి లేదా దాడి చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా శిక్ష పడాలి. అలాగే వాళ్ళకే కాకుండా ఆ కేసు నీరుగార్చిన నిజమైతే ఆ నీరుగార్చిన పోలీస్ ఆఫీసర్ కింద ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి, సబ్ ఇన్స్పెక్టర్ నుంచి, సిఐ నుంచి, డీజీపీ వరకు యాక్షన్ తీసుకుని